ఆడవాళ్ల జోలికొస్తే తోలు తీస్తాం, అద్దిస్తాం, ఇద్దిస్తామని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇప్పుడు మాధవీలత అనే సినీ నటికి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం ఎక్కడ నోరు మెదపట్ల. ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నోటికి వచ్చినట్లు దూషించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె స్వయంగా అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. పైగా ఆవిడ మీద ఎదురు కంప్లైంట్ చేయించారంట అక్కడ తాడిపత్రిలో. ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఆ వ్యాఖ్యలు వినడానికి కూడా మొత్తం చాలా బూతు మాటలు మాట్లాడితే అలా ఖచ్చితంగా ఇది దారుణం అని అంటున్నారు. విష్ణు గారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తోటి సినీ నటికి జరిగిన అన్యాయం మీద కూడా ఎక్కడ స్పందించలేదు. మరి ఇప్పుడు ఆయన ఎవరు తోలు తీస్తాడు, ఎవరు తొక్క తీస్తాడు? విష్ణు గారు వీళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి వ్యవహారాలకి ఎక్కడ కూడా పొంతం లేదు, సంబంధం లేదు. ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పిస్తాము, మహిళలకి మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం మహిళల రౌడీలు రేపటి నుంచి చివరి రోజు అయిపోతుంది, అది ఇదని అనేక సందర్భాల్లో అనేక ప్రగల్భాలు పలికారు వీళ్ళు. తీరా చూస్తే ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక ఆడకూతురు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగింది, నన్ను ఇలా తిట్టారని ఆవిడ చేసినటువంటి నేరం ఏంటండి? కోడి పందాలు లేకపోతే క్లబ్బులు, మద్యము బహిరంగంగా చేయొద్దు అని చెప్పని, ఆ ఊళ్ళో చేయొద్దు అని చెప్పని, ఎవరు పాల్గొనొద్దు అని చెప్పని ఒక పిలిపించింది. దాని మీద ఈ రకమైన బూతులు తిడితే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం అధిష్టానం కానీ లేకపోతే జనసేన కానీ ఏమైనా మాట్లాడగలదా? ఒక మాటను మాట్లాడగలదా? మాట్లాడితే సినీ నటిని తిట్టినట్టు వీళ్ళని కూడా తిడతాడు.